మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి, అక్కడికి అక్కడికి. తొందరగా కానీ ట్రావెల్స్ వచ్చింది. ఏమొచ్చింది? తొందరగా కానీ అది పెట్టాడు తొందరగా కానీ. సో మా ట్రావెల్స్ లో మామూలుగా ఏదో వైజాగ్ నుంచి హైదరాబాద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఏదో ఇండియా నుంచి అమెరికా కాదండి, అంతకు మించి సొరంగాలు మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇక్కడే ఉన్నాడు. నెక్స్ట్ అది కదా. ఓకే, మన డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉన్నాడు. పద అడిగి పదండి. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? ఎందుకలా కొడుతున్నారు? డబ్బులు ఇవ్వాలి మాకు. ఇవ్వాలా? ఒక్క నిమిషం ఆగి. ఇదిగా మాకు ఇవ్వాల్సిన 1000 కాదు, 5 లక్షలు ఇవ్వాలి. మీ మొక్కలు చూస్తుంటే 1000 తీసుకునేలా కనిపిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలి మాకు. 5 లక్షల దేనికి? మాది ట్రావెల్ ఏజెన్సీ. మాతో పాటు ట్రిప్ కి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు సగం, మీద సగం ఇవ్వలేదాడు. 5 లక్షలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళావా, ఢిల్లీ వెళ్ళావా, బ్యాంకాక్ వెళ్ళి అక్కడికి అమెరికా వెళ్ళావా? హలో, అక్కడెక్కడ కాదు, మరి చంద్రమండలం. చందమామ. అయ్య బాబే, నన్ను కూడా తీసుకెళ్తారా? చందమామే కాదు, అవసరమైతే స్వర్గం నరకం కూడా మేము తీసుకెళ్తాం. స్వర్గం ఇప్పుడు మనుషులు చనిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా. అదేంటి మా ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు? చంద్రుడికి వస్తారు కదా. వచ్చేస్తాను. పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్ అంటే ఏంటది? సరే, ఫోటో ఉందా? ఫోటో ఉంది. 10th పాస్ అయ్యారా? అయ్యాను. సరిపోయింది. 10th పాస్ అవడానికి పాస్పోర్ట్ సంబంధం ఏంటది? ఏమండి, ఇప్పుడు 10th పాస్ అయ్యారు కదా, అందులో పాస్ ఉంటది. మీ దగ్గర ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ వచ్చింది మీకు. మీరు పైకి వెళ్ళాలంటే మరి ఒక 2 లక్షలు అయితే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి కదా. 2 లక్షల? మన ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో వెళ్తాం. ఓకే ఓకే అండి. ఆయనకి ఇవ్వండి. ఇదిగండి. కూర్చో, కింద మంట వస్తుంది. ఒక్క నిమిషం, మంట వస్తున్నారు కదా, మొక్కజొన్న గంటలు తెచ్చుకున్నాను, కాల్చుకుంటాను. రాకెట్ లో పైకి వెళ్తది, తాగితే కొంచెం రిలాక్స్ పడుకోవచ్చు, వెళ్ళిపోతాం చంద్రబాబు. ఆయన అంటే అప్పుడు రెడీ అయిపోయాడు. దానికి కాదు, డింగి చెక్క మీరు తాగాడు సార్. ఎంత తొందరగా వచ్చావేంటి? మరి రాకెట్ లో అలాగే వస్తామండి బాబు. ఒకసారి కాలెత్తండి. ఇప్పటి వరకు చంద్ర మీద అందరు కాలే పెట్టారు, ఫస్ట్ టైం నేను చెయ్యి పెట్టాను. అమ్మో, గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? గ్రహాలు దగ్గరగా ఉన్నాయి కదా, గ్రహాలు పూజ చేసుకుంటున్నాను. అదేంటండి ఎన్ని ఉన్నాయి? వాడి పెయింటింగ్ పంపించు. చందమామకి వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చందమామ అదేంటి చిన్న కనిపిస్తుంది? దగ్గరకు వచ్చా కదా. మరి ఇక్కడ నుంచి నాకు సూర్యుడు కనిపించట్లేదు ఏంటి? ఇటు రండి చెప్తా. ఇప్పుడు మీరు చందమామ మీద ఉన్నారు, సూర్యుడు దూరంగా కనిపించాలి కదా. చూడండి, అదిగోండి. కాలిపోతుందండి. నాకు కావట్లేదు. వాసన కూడా వస్తుంది. ఇక్కడ దోమలు ఏంటి ఉన్నాయి? ఎందుకంటే ఉంటాయి. ఎలాగుంటాయి? ఇప్పుడు చంద్రుల్లో ఉండే కుందేలు అని పాట ఉందా? ఉంది. మరి కుందేలే ఉన్నప్పుడు దోమలు ఉండవా? ఈ ఫోన్ లో ఏంటి ఇంత సిగ్నల్ ఉంటే భూమి మీద ఉన్నట్టే? హలో, చూడు. అమ్మా, బుర్ర తొక్కువేదవా. కూర్చో, టైం అయిపోతుంది. ఎక్కడికి? కిందకి వెళ్ళిపోతున్నాం, భూమి మీదకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి మరి ఇదేంటి పైకి చూపిస్తుంది? లేదంటే కళ్ళు తిరుగుతాయి. సరేనా? అమ్మా, కిందకి వెళ్ళేటప్పుడు అన్ని సిటీలు చూడాలి, తాగినట్టు యాక్ట్ చేద్దాం. పడుకుంటూ పెట్టి రండి అందరూ రండి. ఇగోరా. అయ్య బాబా, వచ్చేసేమా. భూమి మీదకి వచ్చి అప్పుడే. నన్ను చంద్రమండలం మీద తీసుకెళ్ళారా? ఆకిడి మండలం వాళ్ళంటే అలా కనిపిస్తున్నా నీకు? నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనొద్దు. హెల్త్ బాగాలేదు. సరే, ఇవాళ పండగ, అల్లుళ్ళు వస్తారు. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళు? మెడికల్ క్యాంప్ కి వెళ్ళానే. ఏమన్నారు? ఏమీ లేదన్నారు. ఆ మాత్రం నాకు అక్కడికి ఎందుకు వెళ్ళడం? అడిగితే నేనే చెప్పేవాడిగా.
బీపీ షుగర్ ఏమీ లేదన్నారే. ఇవాళ పండగ అల్లుళ్ళు పిలవండి. అల్లుడు ఏ? నేను అలా ఇంకా అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. మన కూతురు మెల్లో తాళి కట్టిన మొగుళ్ళండి వాళ్ళు. సరే నీ కోసం పిలిపిస్తున్నాను. వాళ్ళు వచ్చారా, తిన్నారా, బట్టలు పెట్టావా, పంపించావా? అలాగే ఉండాలి. సరే ఫోన్ చేయండి. అల్లుళ్ళు ఎక్కడ వచ్చారు? తొందరగా రండి. మాయగారు అత్తయ్య గారు మాయగారు ఏంటి ఇది కొంగులోకి దూరారు? మామయ్య గారు ఇంటికే నాకు వీళ్ళకి పడదు. ఎందుకు వచ్చారా నా ఇంటికి? ఏయ్! మీ ఇద్దరు ఏడుస్తున్నారు. మరి ఆడేం చేస్తున్నాడు? ట్రై చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేస్తున్నావు. నువ్వు కూడా ట్రై చేస్తున్నావు ఏడవడానికి. నేను మామయ్య గారు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పెరిగింది కొంచెం. ఏంటి? యాటిట్యూడ్ మీకు ఇంకోటి కూడా పెరిగింది. ఏంటి మామయ్య గారు? పలుపురా పలుపురా. పండగ మన ఇంటికి వచ్చారు, వీళ్ళకి ఏం కొందామండి? బట్టలు చీరలు ఏదో ఒకటి కొనిస్తే. పండగకి ఏం కావాలి? పండక్కి ఏదైనా మంచి ఎర్లో గిర్లో పెడితే. ఏమండి అల్లుళ్ళకి చీరలు కావాలంటండి. సరే తెస్తా. నేను ముందు స్నానం చేసి వస్తా. ఎక్కడికి రా? స్నానానికి. మీరెళ్తే మీరెందుకు రా? మీరు ఒక్కరు ఎలా చేస్తారు? నాకు చాలా మీద చిరాకు తప్పింది. చెప్పయ్. ఒక్క నిమిషం. ఏంటి? చేయించుకోవచ్చు కదా ఒకసారి. అలా ఒక్కసారి చేయించుకుంటే. రండి బట్టల షాప్కి వెళ్దాం. ఇదిగో అల్లుళ్ళు ఎవరికి ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి పోండి. చక్కగా ప్యాంటు షర్ట్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటున్నారు. ఛై! ఏం కావాలి? పచ్చ కలర్ ఉందా? చిలక పచ్చ కలర్ ఉంది. 999 ఇది. 999. ఇదిగో 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 ఏంది ముగ్గురు 3 ఇచ్చారు? 999 అన్నా కదా. 999. 999. ఇది ఎంత? 1000. 1000. ఆ. 1000 రూపాయలు అంటే నా దగ్గర డబ్బులు లేవే. సరే సర్లేండి, ఒకసారి చీర కట్టి చూపించండి ఎలా ఉంటుందో శబ్దం కట్టిన తర్వాత. ఓ మీరే పెట్టుకోండి. ఏంటమ్మా కుర్చీలు కూడా పెట్టలేకపోతున్నారు, చీరలు ఏంటంటాం ఇక్కడ. మామయ్య గారు ఒకసారి వేసుకోండి మీకు ఇది. ఛై! నేను ప్యాంట్ చేస్తా. మామయ్య బాగుంటుంది మామయ్య గారు, ఒకసారి వేసుకోండి వాళ్ళు. ఫుల్ డ్రెస్ అయిపోయింది మాకు. మీరు చూడండి. రా నువ్వు. ఏం చేస్తున్నావు? ఏంటి అలా కొడతారేంటి? కొంచెం గట్టి కొట్టద్దు కదా. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి రా. సార్ అది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్. మరి మేమేంటి? ఇంకేమైనా శారీలు ఉన్నాయా? మా ఆవిడకి శారీ బాగుంటది, ఇది తీసుకో. ఏది నాకు ఇవ్వండి మామయ్య గారు, నాకైతే బాగుంటది. మామయ్య గారు నాకు సెలెక్ట్ చేశారు. బాగుంటది. ఏయ్! అరే, ఎలా దొరికారు? చెత్తగా ఎలా? నాకు కొట్టరా? నాకు కొట్టరా. మళ్ళీ నెక్స్ట్ పంటకు కొత్తాం మామయ్య గారు. క్యారెక్టర్ దా నీదా? నా జీవితానికి కుక్కలు చెప్పి ఇస్తారాకులు చేశారు.